హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ట్యూస్డే మార్నింగ్ 4:00కే లేచాను. ఎందుకంటే నేను సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నానన్నమాట. ఈ పూజ అయితే నాకు భార్గవి ముచ్చట్లు అనే ఛానల్లో ఆ అక్క చెప్పిన విధంగా నేనైతే ఈ పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబట్టి మంగళవారం 4వ మంగళవారం వ్రతం అన్నమాట. ఈ పూజ అనేది నేను ఎలా చేసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకొని మంచిగా ఆవు పాలు తీసుకొని కలిపి ఒక ముద్దలాగా చేశానన్నమాట. ఇది ఎందుకోసం అంటే పిండి దీపాలు చేయడానికి. నెక్స్ట్ అయితే నేను నువ్వులు తీసుకున్నా. నువ్వులు ఎందుకంటే చిమిలి అని చెప్పింది అక్క, చిమిలి చేసుకోవాలని చెప్పింది. బెల్లం వేసి నువ్వులు వేసి మంచిగా మెదిపిన అనమాట దగ్గరికి. ఈ పూజ టైంలో అయితే మార్నింగ్ 4:00కే లేవాలి. లేచి తొందరగా పనులన్నీ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ముందు రోజు నైట్ నేను అంతా ఇంట్లో క్లీన్ చేసేసుకొని బోళ్ళు తోమేసుకొని అంతా నీట్గా పెట్టేసుకుంటా. మార్నింగ్ 4:00 లేచాక ఊడ్చేసి తుడుచుకొని మంచిగా స్నానం చేసేసి అప్పుడు ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టినాక ఇక్కడ దీపం పెట్టే ముందు ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే పిండి కొంచెం నానితే మంచిగా దీపాలు అనేది విరగకుండా ఉంటాయి కదా అనేసి ముందు ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను దీపం పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడైతే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. చిమిలి, బియ్యపు ఉండ, పాలు అయితే రెడీ చేశాను దేవుని కోసం ప్రసాదం అది. నెక్స్ట్ అయితే నేనైతే ఇంట్లో ఉన్న దేవుళ్ళకైతే దీపం పెట్టేసుకున్నా నేను. ఇప్పుడైతే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫ్లోర్ మీద లైట్గా కొంచెం వాటర్ చల్లి దాని మీద కొంచెం పసుపు వేసాను. వేసి ఆ పసుపుని అయితే మంచిగా నీట్గా ఇలా అలికేసాను అనమాట. తర్వాత మన బియ్యం పిండి ఉంటుంది కదా, అది తీసుకొని నేనైతే షట్కోణం ఆకారంలో ముగ్గు అయితే వేశాను ఇందులో చూస్తున్న విధంగా. తర్వాత కుంకుమ తీసుకొని అక్కడక్కడ అయితే బొట్లు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ నేను అప్పుడు పిండి విసుకొని పెట్టుకున్నా కదా, ఆ పిండి ముద్ద అయితే తీసుకొని చిన్న 6 ప్రమిదలు అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తమలపాకులు అవన్నీ అరేంజ్ చేశాను అనమాట. నీట్గా ఒకదాని తర్వాత ఒకటి తమలపాకులు పెట్టేసుకున్నాను. ఆ తమలపాకులు మధ్యలో ఒక మంచి ఇత్తడి ప్లేట్ పెట్టేశాను అనమాట. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పెట్టడానికి. ప్లేట్ అయితే పెట్టుకున్నాను కదండి, అందులో ఒక తమలపాకు వేసి పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే పెట్టేశాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొద్దిగా కుంకుమ అయితే పెట్టాను. మన చుట్టూ పెట్టుకున్న తమలపాకుల మీద మన పిండి ప్రమిదలు అయితే వాటికి కుంకుమ, పసుపు పెట్టి చుట్టూ మంచిగా పెట్టేశాను అనమాట. ఆ పిండి ప్రమిదలలో ఆయిల్ అయితే వేసుకున్నాను, పూజ ఆయిల్. వాటిలో ఒత్తులు అవన్నీ వేసి పెట్టేశాను. నెక్స్ట్ అవే కాకుండా దేవుడికి ఎదురుగా కూడా ఇంకొక 2 దీపాంతలు ఉంటాయి కదా, కుందులు అంటాను, వాటిని కూడా ఒక తమలపాకు పెట్టి ఒక 2 దీపాంతలు అయితే ఎదురుగా పెట్టాను. వాటికి కూడా పసుపు, కుంకుమ పెట్టేసి అందులో కూడా పూజ ఆయిల్ వేసి ఒత్తులు వేసి పెట్టేశాను అన్నమాట. నెక్స్ట్ అయితే మొత్తము పూలతో అలంకరించుకున్నాను. దేవుడి చుట్టూ, దీపాంతల చుట్టూ, ప్రమిదల చుట్టూ పూలతో అలంకరణ అయిపోయాక దీపారాధన అయితే చేశాను. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళి అనేది నేనే చదువుకున్నాను. యూట్యూబ్ నుంచి అయితే పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్స్ వస్తున్నాయని భయం వేస్తుంది. అందుకే నేనే చదువుకున్నాను అనమాట. అష్టోత్తర శతనామావళి చదవడం అయిపోయిన తర్వాత నేనైతే అగరబత్తులతో ధూపం వేశాను. ఇప్పుడైతే దేవునికి వాయినం ఇస్తున్నాను అన్నమాట. హారతి, అందులో కొన్ని అక్షింతలు వేసి దేవుడికి వాయినంగా ఇచ్చాను. నెక్స్ట్ అయితే నేను హారతి ఇస్తున్నాను దేవుడికి.
మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కూడా 6 తర్వాత మళ్ళీ పూజ చేసుకోవాలన్నమాట. అప్పుడు కూడా స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి బెల్లం నైవేద్యంగా పెట్టేస్తాను అనమాట. ఆ రోజు మొత్తం నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, ఎల్లిపాయ తినకుండా ఉండడం చేస్తాను. హలో గైస్, ఇప్పుడైతే నేను పూజ కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయాను. ఎందుకంటే మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికో చూసేయండి. నేను, మా ఆయన, మా అత్తమ్మ ముగ్గురం కలిసి అయితే బయటికి వెళ్తున్నాము. ఇంకా కొద్దిసేపట్లో అయితే రీచ్ అయిపోతాము. ఎక్కడికి వెళ్తున్నామో అయితే వేచి చూడండి. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్కి అయితే మా అత్తమ్మ ఫస్ట్ టైం రావడము. మేమైతే చాలాసార్లు వెళ్ళాము. మా ఆయనకైతే ఫుల్ నిద్ర వస్తుంది. మార్నింగ్ లేచాము కదా 4కి. అమ్మయ్యా, వచ్చేసాము. ఈ ప్లేస్ ఏంటో ఎవరైనా గుర్తుపట్టారా? ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అదే అండి మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఎప్పుడు చూడు టెంపుల్స్కి వెళ్తుందని అనుకుంటున్నారా? నాకంటే దైవభక్తి కొంచెం ఎక్కువ. ఎల్లమ్మ అంటే చాలా ఇష్టం. అందుకనేసి మంగళవారం కదా అని మా అత్తమ్మ ఎప్పుడు చూడలేదనేసి వచ్చినాం అన్నమాట మేము. ఇక్కడ కాళ్ళు కడుక్కుందామని వెళ్తే ఎందులో కూడా వాటర్ రావట్లేదు. అన్ని ట్యాప్లు ట్రై చేసినా ఎక్కడ రావట్లేదు అని ఇక సైలెంట్గా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. గుడి లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ ఒక బాటిల్ అనిపిస్తుంది, కళ్ళు అమ్మవారికి. ఇక్కడైతే నేను కొట్టిన కొబ్బరికాయ అయితే మొత్తం పండిపోయింది. నాకైతే బాధ అనిపించింది. వాళ్ళుండి ఏం పర్లేదు, నీకున్న దరిద్రం అంతా పోతుంది అని చెప్పారు. కానీ ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. సరేలే అని లైట్ తీసుకున్నాం. ఈరోజు మంగళవారం కదా, బల్కంపేటలో మా దగ్గర చాలామంది జనం అయితే ఉన్నారు. ఫుల్ జనం వచ్చారు. దర్శనం అయితే మంచిగా అయింది. 50 రూపాయల దర్శనం చేసుకున్నాము. లైన్లో నిలబడదామంటే చాలా మంది ఉన్నారనేసి 50 రూపాయల టికెట్ దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. దర్శనం మంచిగా అయింది. దర్శనం అంతా అయిపోయినాక ఒక దగ్గర అయితే కూర్చున్నాం మేము. మా అత్తమ్మని అడుగుదాము, తనకి గుడి నచ్చిందా, దర్శనం ఎలా అనిపించింది, బాగుందా లేదా అని అడుగుదాము ఒకసారి. దర్శనం దేవుణ్ణి మొదటిసారి చూడడం నీకు మంచిగా దర్శనం అయిపోయినాక మేమైతే ఇంటికి బయలుదేరినాం. తర్వాత నేనైతే వంట చేసుకొని నేనైతే ఇంటి నుంచి డ్యూటీకి అయితే వచ్చేసిన. ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? రెమెడీ హాస్పిటల్ లేనమాట. నేనైతే అక్కడ ఆటో దిగేసి డ్యూటీ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. అదిగా వచ్చేసింది మా డయాగ్నోస్టిక్ సెంటర్. నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. సాయంత్రం అయితే ఇంటికి వచ్చాక స్నానం చేసేసి మంచిగా దేవుడికైతే దీపం ధూపం నైవేద్యం పెట్టేశాను. ఈవినింగ్ అంతటితో పూజ అయితే అయిపోయింది. ఆ స్వామిని అయితే చాలా అంటే చాలా గట్టిగా ప్రార్థిస్తున్నాం మాకు సంతానం కావాలని. మేమేమేం పాపం చేసినామో తెలియదు కానీ ఆ పాపాలన్నీ తొలగించి మాకు సంతానం అయితే ఇవ్వమని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే బాగా వేడుకుంటున్నాం. ఆ స్వామి దయ వల్ల మాకు సంతానం కలిగితే అంతే సంతోషం. సబ్స్క్రైబ్ చేయండి.